భూమి కబ్జా చేశారంటూ ఈరోజు ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారు మనతో పాటు ఉన్నారు. నమస్తేనే, ఎవరే మీది భూమి కబ్జా చేసింది? నమస్తే, నా పేరు అబ్దుల్ జబ్బార్. సిర్పూర్ కావాలని ఉంటుంది, ఎంపీలి గ్రామంలో నా దగ్గర భూమి ఉంది. సర్వే నెంబర్ 3-52. 1986లో భూమి ఉన్నది. అది ఇప్పుడు అగ్రికల్చర్ భూమి, అది రోడ్ సైడ్ ఉంది, సిర్పూర్ రోడ్ సైడ్ ఉంది. అయితే దాని ముంగట ఏం చేస్తుంది, ఈడ్తా సత్యం అని ఈడ్తా సత్యం ఈయనే ఈడ్తా సత్యం అని ఎంపీటీసీ ఉంది. ఇప్పుడు లేదు, మాజీ ఎంపీటీసీ. ముందు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఉండే. ఎవరు పిల్లగాలాగానే ఉన్నావు, పిల్లగాడ మరి పిల్లగాడంటే పెళ్ళైంది, ఇద్దరు పిల్లలా నీకు పిల్లలు. ఆయన భూమి కబ్జా చేసి ఆవిడ ఎస్టీ వాళ్ళ నంబర్ తీసుకొని, దొంగ నంబర్ తీసుకొని ఆ భూమి దగ్గర పోయి వాటి రిజిస్ట్రేషన్ 40/40 ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని, దొంగ పట్టా రిజిస్ట్రేషన్, దొంగ డాక్యుమెంట్ ఇది, దొంగ పట్టా చేసుకొని దాన్ని అక్కడ ఇల్లు కడుతున్నాడు. ముందు మేము గ్రామ పంచాయతీకి కంప్లైంట్ చేసాం, ఎంఆర్ఓకి కంప్లైంట్ చేసినాం, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసాం. కానీ ఎవరు వాళ్ళు వచ్చి చూసిపోయారు, ఇది రాంగ్ అన్నారు. కానీ దానికి రిప్లై మాత్రం ఎప్పుడు ఇవ్వలే. ఆర్ఐ కూడా స్పాట్ వచ్చి చూసాడు, ఇది రాంగ్ అన్నాడు. ఆల్రెడీ రోడ్కి అప్పుడు మిషన్ బాధ్యత పైప్ నడుస్తుండే, అక్కడ మా పైపులు ఉండే, బౌండరీ కొద్దిగా లోపల కట్టుకున్నాను. ఆ బౌండరీ లోపల కడితే ఇంకా కొంచెం లోపల మామూలు కూలీలకు బెదిరించి లోపల కట్టుకొచ్చి అక్కడ రోడ్ సైడ్ 40/40 ప్లాట్ తీసుకుని, ఎందుకంటే ఇది కొనుక్కుంటే వెనకది స్థలం అమ్మితే మరి నేను తీసుకుంటా అని దౌర్జన్యంగా కట్టుకున్నాడు. గ్రామ పంచాయతీకి ఆల్రెడీ మేము ఇస్తే గ్రామ పంచాయతీ రిప్లై ఇచ్చింది. ఆల్రెడీ గ్రామ పంచాయతీ అనేది రికార్డ్ లేదు, టెస్ట్ కట్టేది ఏం లేదు. ఇది 3-1- ఎస్టీ వల్ల నంబర్, హౌస్ నెంబర్ అక్కడ ఎట్లా వచ్చింది. 1980 ఇప్పటికి అక్కడ ఇల్లు లేదు, ఏం లేదు, రోడ్ సైడ్ మొత్తం. దానికి అక్కడ వర్ర ఉండే భరంతి చేసి నారా చేసి అక్కడ ఫస్ట్ ఫ్లోర్ కట్టాడు. అప్పుడు మా ఆబ్జెక్షన్ దాకపోతే, నేను ఇప్పుడు భూమి కొన్నా, మీరు ఏం చేసుకుంటే ఎవరు తాత బలం కాదు, నా ఆపితాన్ని మీరు ఏం చేసుకుంటే చేసుకోపో అని మాకే బెదిరిస్తున్నారు సార్. దయచేసి ఇల్లు ఆపారే, అది గవర్నమెంట్ ఇప్పుడు దొంగ పట్టా చేసుకున్నాడు. ఇప్పుడు అది ఆల్రెడీ ఆ భూమి గవర్నమెంట్ వెళ్ళిపోయింది. మొత్తం ఏరియా మొత్తం ప్లాట్లు తీసారు. ఆ ప్లాట్ నెంబర్ 1 అన్నారు. ప్లాట్ నెంబర్ 1 ఆల్రెడీ సీలింగ్లో పోయింది, రోడ్ సైడ్ వచ్చింది. రోడ్ సైడ్ గవర్నమెంట్ ఉంది, నాది కొంచెం ఉంది, కొద్దిగా గవర్నమెంట్. దానికి వీడు 40/40 ప్లాట్ ఆసిఫాబాద్ బై దొంగతనంగా వీళ్ళకి తెలియకుండా ఆ పట్టేదారిని తీసుకుపోయి వానికి ₹1,00,000 ఇచ్చి వాటితో రిజిస్టర్ చేసుకొని వచ్చి అక్కడ దౌర్జన్యంగా అక్కడ నిలబడి అక్కడ పిల్లర్ వేసి ఫౌండేషన్ వేసి ఫస్ట్ ఫ్లోర్ చేసి సెకండ్ ఫ్లోర్ వేస్తాను రెడీ ఉన్నారు. మీతో ఏమవుతుందో మీరు చేసుకొని అన్నాడు. వీరు రాజకీయాలు ఎటు అంటే అటు తిరుగుతాడు. ఎక్కడైనా మేము కంప్లైంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసాం, ప్రజావాణిలో కంప్లైంట్ చేసినాం, వాళ్ళు తీసుకుంటారు, మీరు పలగొట్టారు అంటారు. మేము సార్ మేము పార్టీ అధికారంలో ఉంటే అలా పోతాడు. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో జై కొడతాడు అని అవసరం మంచి. మేము ఇప్పుడు ప్రజావాణిలో అప్లై చేసుకున్నాం, ప్రజావాణి అప్లై చేసుకోవడం మీద కూలగొట్టారు సార్. మేము ఇప్పుడు 70 సంవత్సరాలు మేము ఎక్కడ కూలగొడతాం సార్, మాతో ఇక్కడ కూల్ అయితే మీరు ఆబ్జెక్ట్ చేసి మేము ఇప్పుడు ఏం చేయాలి, ఏమంటే ఇష్టార్డర్ పట్టుకొచ్చి దాని మీదకి ఇష్టార్డర్ తెచ్చుకుని ఇప్పుడు ఇల్లు కడుతున్నాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే చేసుకున్నాడు సార్. చాలా దౌర్జన్యం చేస్తాం. మేము ముగ్గురం అక్కడ ఎంపీ నుంచి వచ్చాం. ఈ సేమ్ మా మిత్రులు కూడా సేమ్ అదే కేసు. ఇప్పుడు మా మంచి మిత్రులు ఇంకా మాట్లాడతారు. మళ్ళీ సార్ నాది పెరడు ఉండేది సార్, నాది ఎస్సీ కాలనీ, గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ మాది. గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో మాకు కొద్దిగా మిగిలి ఉండే. అయితే మా కుటుంబరావు ఉండే అప్పుడు సర్పంచ్, గత 82లో. అప్పటి నుంచి ఎస్సీ కాలనీ మాదే స్టార్టింగ్ అక్కడ. అయితే ఆ మిగిలింది అరే నువ్వు చేసుకో అని ఆయన సర్పంచ్ ఇచ్చినామని అప్పటి నుంచి పెరడని నా వరే ఉన్నా సార్. నేనే చేపించుకుంటుంటే, నేనే ఉంచుకుంటుంటే, మా నాన్న లింగయ్యకి ఇచ్చిండు అది కుటుంబరావు. అయితే అతని నుంచి ఇప్పుడు 2 సంవత్సరాల కింద ఈయన సత్యం దాని వెంబడి పడ్డాడు. రోడ్డు పక్కకే, మెయిన్ రోడ్ పక్కకే ఉన్నది. అయితే నేను అన్న ఇప్పుడు ఒక ఊరు ఆయన తెచ్చిండు, తెస్తే అన్నాడు మా అమ్మ పట్టా చేపించుకున్నది. ఆమెకు తెలియకుండా పట్టాని మార్పించిండు నంబర్, సర్వే నంబరు ఆడిది కాకుండా వేరే కాడ వేయించిండు. ఈయన వేయించిండు అది. ఈయన వేయిస్తే మేము తర్వాత ఈయనను కొండపోయి పోలీస్ స్టేషన్లో, నన్ను పోలీస్ స్టేషన్లో ఇచ్చిండు, కేసు కబ్జా చేస్తాడు నేను అని. అరే గతసారి నేను కబ్జా చేయలేను, గత 45 సంవత్సరాల నుంచి నాండవర్లు ఉన్నది, నేనే చేసుకొని బతుకుతానా. పెరడి ఇంటి దగ్గర పెరడి మక్కలు గిక్కలు వేసుకున్నాం, పెసాలు వేసుకుంటుంటివి ఇంటి పక్కకే, మా ఇంటి పక్కకే. అయితే అందులో మేము వంట అది చేసుకొని ఉంచుకుంటుంటివి. నేను కబ్జా కాదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కబ్జా చేస్తాను. అది నా నుంచి తీసా అంటే బెదిరించి అట్లా చేసి అప్పుడు కాలేదు. తర్వాత మళ్ళీ సపోర్ట్ చేస్తే ఆయనకు కుల సంఘాలది ఏం లేదు సార్. అయినదిగా అన్నదండలు అది లీడర్ గీడే ఉంటాడు ఆ సత్యం, పెద్ద మనిషిగా. ఆయన లీడరే కదా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఉంటారు. ఇక అది ఎవరు సపోర్ట్ ఉన్నది నాకైతే అంత తెలియదు. అయితే అవి చెప్పిండు ఆయన, పోలీస్ స్టేషన్లో ఇస్తే నన్ను పిలిపిస్తే నేను కూడా అన్నా, సరే ఇది కబ్జా నేను చేయలేను, ఇప్పుడు వచ్చి వీళ్ళు నన్ను కబ్జా చేస్తాను. గత 45 సంవత్సరాల నుంచి నేనే దాన్ని కాస్తుదారిని ఉన్నా. నేను ఊరోళ్ళు పక్క పొంటోళ్ళు కూడా ఎన్క్వైరీ చేసుకొని తెలుసుకొని అందరు చెప్తారు ఎవలాంటి వారు ఉన్నదాన్ని. అంటే ఒకసారి కొండపోయినా నేను పక్క వాళ్ళని కూడా, కొండపోతే అక్కడ చెప్పిండు వాళ్ళు, అరే ఇలా ఎవరిదో తెలియదు మాకు, కానీ వీళ్ళదే అండవర్లో అయితే ఉన్నదని చెప్పిండు. అయితే ఆయన ఎస్ఐ సార్ చెప్పిండు. అంటే ఏమన్నాడంటే, అరే పోయి నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్కి పో అన్నాడు. నేనైతే పోలే ఎంఆర్ఓ ఆఫీస్ పోయి వెనుకలో ఆయన నంబర్ దొరకలేదు.
అదే ఎందుకంటే మా అమ్మ పట్టా చేయించింది, అది వేరే పట్టా వేయించిండు ఈయన. అప్పుడు రమేష్ గౌడ్ ఎంఆర్ఓ ఉండే అక్కడ. అయితే దాన్ని నంబర్ మార్పించిండు. మా అమ్మ అనుకున్నది ఇదే పట్టా అయిపోయింది కదా నా పేరు మీద అని మా అమ్మ అనుకున్నది. మళ్ళీ సెకండ్ సారి ఇంకొక ఆయన తెచ్చిండు. ఎవరైతే ల్యాండ్ గవర్నమెంట్ కంపెనీలో ఎస్సీ కాలనీ వాళ్ళకు ఆయనని పట్టుకొని వచ్చి కొలతలు పెట్టిండు మొత్తం. ఆ ల్యాండ్ ఎంత ఉన్నది నీది, ఎంతకి ఇచ్చినావు, ఎంత అమ్మినావు, గవర్నమెంట్కి ఎంత అమ్మినావు నువ్వు అని అంటే ఆయనను తీసుకొచ్చి కొలతలు చేస్తే ఆయన అన్నాడు నా బిట్టు కొద్దిగా మిగిలి ఉన్నది అని ఆయన చెప్పిండు. అరే నేను అన్న గత అప్పుడు 82లో నువ్వు మొత్తం అమ్మినప్పుడు ఇక్కడెక్కడ బిట్టు ఉంటే నువ్వు ఇన్ని రోజులు ఏం చేసినావు? నువ్వు ఇన్ని రోజులు అయితే రావచ్చు, నీ తీసుకోవాలి కదా నీ బిట్టు నువ్వు. ఇప్పుడు వచ్చి ఇప్పుడు 82లో అంటే ఇప్పుడు 2003లో ఇది జరిగింది 2003 2002 నుంచి జరుగుతుంది. అయితే మళ్ళీ నేను పోల్లు తెచ్చేసిన. నా వరకు నేను పోల్లు అయితే ఆ పోల్ రాదు నా ఇరుగొట్టిపిచ్చి ఆయనను పట్టుకొని వచ్చి ఎవరైతే గవర్నమెంట్ కంపెనీలో ల్యాండ్ ఆయనను పట్టుకొని వచ్చి ఇగో ఇది నీ వరే నువ్వు తీసుకొని ఇది నువ్వు అని ఆయనతోటి ధర తీసుకున్నాడు. ఈయనే తీపిచ్చిండు అది. అక్కడ కొలవంగా కూడా నేను చెప్పిన పక్క వాళ్ళకు ఈ చూడు ఈ బిట్టు గురించి కొలిపిస్తాడు ఈయన, ఈ పక్కది ఏం లేదు ఇదంతా ఆయన ధర నా నుంచి తీపించుకున్నాడు. ఎవరి నుంచి గవర్నమెంట్కి ల్యాండ్ ఎవరైతే అమ్మినరో ఆ పట్టాదారి నుంచి నా నుంచి తీపించుకున్నాడు. ఈ సత్యంతో చెప్పించిండు, సత్యమే ఆయనతోటి తీపిచ్చిండు. చెప్పే నీది ఏంది? 1970 నా డేట్ ఆఫ్ బర్త్. మా నాన్న ఉన్నది 1975లో భూమి. ముప్పిడి భాస్కర్ నా పేరు, మా నాన్న పేరు ముప్పిడి మంగయ్య. నేను ఉండేదేమో సిర్పూర్ కాగజ్నగర్. మా ఊరు ఇంటి నుంచి ఎంపల్లి అనే గ్రామం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిర్పూర్ టీ అనేదేమో 25 కిలోమీటర్లు ఉంటుంది. అయితే మా దగ్గరనే ఉన్నది కానీ ఎప్పుడు పోయి చూసుకుంటూ వస్తుంటుంది. 2013 దాకా మా హ్యాండ్ ఓవర్ల నుండే 2016లో నేనేం చేసినా కదా అంటే భూముల వాల్యుయేషన్ పెరుగుతుంది, ఎందుకైనా మంచిది అని ఒక నంబర్ పాతది ఉండే మా నాన్నగారిది పేపర్లు పట్టుకొని మా నాన్న డెత్ సర్టిఫికేట్ పట్టుకొని మా అమ్మ నాకు పేరు మీద చేస్తట్టుగా గిఫ్ట్ డీడీ చేసింది. ఆ గిఫ్ట్ డీడీ తర్వాత సర్పంచ్కి ఒకటి, సర్పంచ్ అంటే లేతూ ఉండే ఈయన మనిషి, ఈయన ఎట్లా చెప్తే ఆయన అట్లా వినాలి. ఈయన ఉప సర్పంచ్ ఉండే. అయితే ఆ లక్క పక్కపొంటి నా జాగా పక్కపొంటి ఆ లక్క ఉంటే కిష్టుబాయ్, ఈయన పేరు ఈడుత సత్యం. వీళ్ళు అండదండలు చూసుకొని ఎప్పుడు తంబాలు వేసినాను కూడా తంబాలు గులగొట్టిండు, తడకలేసినప్పుడు కూడా ఎంఆర్ఓ కంప్లైంట్ పెట్టిన చర్య తీసుకోలే. ఇప్పుడు గోడ పెట్టి ఒకటి ఇల్లు కట్టబోయినప్పుడు అప్పుడు పోయి కూడా ఆబ్జెక్షన్ చేసిన, అప్పుడు కూడా ఎవరు రెస్పాన్స్ తీసుకోలే. ఆపిద్దామని ఎంతో ప్రయత్నం చేసిన. ఇప్పుడు ఈ గోడలు కూడా తీసేసి పిల్లర్లు ఎత్తాడు బిల్డింగ్ కడదామని. ఇప్పుడు అన్నా కూడా శ్రద్ధ మేడం దగ్గరికి ఆర్డీఓ గారి దగ్గర పోయినా ఆమె అంటే కోర్టుకు పోవాలంటుంది. కోర్టుకు పోయేటట్టు నాకు కెపాసిటీ లేదు. మళ్ళీ కోర్టుకు పోయినా కూడా నా మనమల్ని చూస్తారు కానీ వాళ్ళు కూడా కొట్లాడాలి కానీ సమస్య పరిష్కారం అయితే లేదు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి, పట్టా కాగితం కోసానికి తిరుగుతున్నా. నా భూమిని ఈడుత సత్యం నువ్వు తీసేసి నాకు ఇప్పించాలని రేవంత్ రెడ్డి గారిని మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వేడుకుంటున్నా. ఇంకా ఉండే సమస్యలు భూముల సమస్యలే. ఇగో ఫోటోలు ఉన్నాయి కదా, నా ఇల్లు కట్టినప్పటి ఫోటో ఇది. అప్పుడు కూలగొట్టమని పోయినా. మళ్ళీ తర్వాత ఈమె మా అమ్మ ఇల్లు కట్టినప్పుడు కూడా పోయి కూలగొట్టిపించింది. అప్పుడు కూలగొట్టినట్టు చేసిండు. మళ్ళీ తర్వాత నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా, తంబాలు రేకులు ఈకులు షెడ్ వేద్దామని తీసుకుపోయినా. వాళ్ళ అక్క కిష్టుబాయ్ అని ఆమె వచ్చి అడ్డం తిరిగి పట్టకాయని తీసుకురా పోరా అని నన్ను బెదిరించింది. పట్టకాయని తీసుకొస్తా అన్న పట్టకాయని ఇప్పటిదాకా నాకు దొరకలేదు. ఈయన అండదండలతో నడుస్తుంది. ఆఖరకు ఈ పట్టువారిని కూడా పట్టుకొని పోయిన ఒకసారి మళ్ళీ ఇల్లు కడతాడు కదా అని. పట్టకపోతే కూడా వాళ్ళని కూడా బెదిరించాడు. ఒక యుగేందర్ ఎంఆర్ఓ ఏ ఎంఆర్ఓ వచ్చినా కూడా అక్కడ ఖాళీ అక్కడ ఇల్లు కడతాడు కదా, అది తీసేస్తే మేము మోటేషన్ ఇస్తాం అంటే అంత ఏం కొట్లాడాలి సార్, ఏం కొట్లాడాలి? పోలీస్ స్టేషన్ పోయి ఇస్తే కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రెస్పాన్సే లేదు. ఇంకా మళ్ళీ తర్వాత సివిల్ కేసు అయితే ఉంటే మేము రాము, క్రిమినల్ కేసు అయితే ఉంటే వస్తాము అని అంటారు. కోర్టు దాకా పోయి ఏం కొట్లాడాలి? దయచేసి మీడియా మిత్రులకు, ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి ఎవరున్నాను కూడా మాకు కొద్ది న్యాయం చేయాలని పాదాభివందనలతో తెలుపుకుంటున్నా. ఇంకా సమస్యలనే భూముల సమస్యలే. మా నాన్న చచ్చిపోయిన కాడి నుంచి ఇప్పటిదాకా భూముల కోసానికి నేను తిరుగుతాను. ఇక నేను తిరగదలుచుకోలే. ఇది ఆఖరి మీడియా. దీని తర్వాత నన్ను కూడా నాకు అన్యాయం జరుగుతుందని నేను ఆశిస్తాను. మీడియా మిత్రులతో ధన్యవాదాలు. రేవంత్ రెడ్డికి, మళ్ళీ సిర్పూర్ తాలూకా ఎమ్మెల్యే హరీష్ బాబుకి కూడా ధన్యవాదాలు. ఆయన కూడా కంప్లైంట్ పెట్టినా కానీ ఇప్పటిదాకా కూడా చర్య లేదు. ఒకసారి పోయి స్వయంగా పోయి ఒకసారి కలుస్తా పోయినాక ఆయన టైం ఇస్తే
వాళ్ళ అనుచరులు ఉన్నారు. ఆ పిఏకి కూడా చెప్పిన సురేందర్ రావు అని. ఇంకా మళ్ళీ తర్వాత ఇంతకుముందు ప్రెస్లో కూడా ఈనాడు విలేకరులకు, ఆంధ్రజ్యోతి విలేకరులకు అక్కడ కూడా వేడుకున్నా, ఎవరి పేపర్లో కూడా రాలేన్నాడు. ఇప్పుడు అందుకని మీ హైదరాబాద్కి వచ్చి ధన్యవాదాలు చెప్పుకుంటా, మీ సమక్షంలో న్యాయం చేస్తారని ఆశించుకుంటా వేడుకుంటున్నా.